పారిజాతం అయితే ఇంక మిథున దగ్గరకు వచ్చి, రాత్రి నుంచి మీ ఆయన ఇంటికి రాకుండా ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు, షాప్కైనా వెళ్ళి చూడాలి కదా అని చెప్పనని తనకు వచ్చిన నోటికొచ్చినట్టు వెటకారం మాటలన్నీ మాట్లాడుతుంటుంది. ఇంకా మిథునకైతే చాలా కోపం వచ్చి, రాత్రి నుంచి ఆయన నాకు ఇంటికి రాలేదని చెప్పి నేను చాలా టెన్షన్ పడుతున్నా, నువ్వు ఇక్కడి నుంచి గమ్ముగా వెళ్ళిపో, లేదంటే ఇంకా నన్ను వేరే విధంగా చూడాల్సి వస్తుందని చెప్పనని అన్నీ పారిజాతం అయితే పంపించేస్తుంది. కానీ ఇంకా దేవా గురించి అయితే ఆలోచనలో రాత్రి ఫోన్ చేసి, నేను 10 నిమిషాలు నీ దగ్గరకు వచ్చేస్తున్నానని చెప్పిన అన్న మనిషి ఇంతవరకు రాలేదంటే ఎక్కడికి వెళ్ళాడు ఏంది అని చెప్పని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా భాను అయితే, నా రాజాకి ప్రాణాపాయం నుంచి ఏమో బయటపడ్డాడు కానీ తను ఎప్పుడు స్పృహలోకి వస్తాడు, నేను కాపాడింది నేనే అని చెప్పని తెలుసుకొని ఎప్పుడు నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడని చెప్పని అనుకునే లోపే ఇంకా సిస్టర్ అయితే అక్కడికి వస్తుంది. సిస్టర్ అమ్మ, మా రాజా మెలకులోకి వచ్చాడా అని చెప్పానంటే, వచ్చున్నాడు వెళ్ళు అంటే, అప్పుడు ఇంకా దేవా దగ్గరికి అయితే వెళ్ళి, రాజా నిన్ను రాత్రి నువ్వు దారిలో యాక్సిడెంట్ అయి పడిపోయి ఉంటే నేనే తీసుకొచ్చి నిన్ను కాపాడుకున్నా, నా ప్రేమ నీ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి ఇదంతా చేశాను, నా ప్రేమని ఎందుకు అర్థం చేసుకోవు అని చెప్పని దేవత అంటుంది. కానీ దేవ అయితే ఇంకా మిథున నుంచి తనని ఎలా అయినా మిథున ఇంట్లో నుంచి పంపించాలి అంటే ఈ భానునే నాకు అసాయుధం, అందుకని దీంతోనే నేను ప్రేమగా ఉన్నట్టు మాట్లాడాలని చెప్పనని భానుతో, నిజంగా భాను నువ్వే కాపాడావు నన్ను, నీ ప్రేమే గెలిచింది భాను అని చెప్పని మాట్లాడుతూ ఉంటే భాను అయితే ఇంక ఎక్కడికో వెళ్ళిపోయి, అమ్మయ్య నా రాజా నన్ను గుర్తించాడు, నా ప్రేమను ఇన్ని రోజులు గుర్తుపడ్డాడు అని చెప్పనని చాలా సంతోషపడుతుంది. కానీ ఈ లోపల దేవ అయితే మాత్రం మిథున ఎట్టిపోయిందా అని చెప్పనని మిథున అయితే ఇంకా దేవా గురించి ఆలోచిస్తూ ఇంకా షాప్ దగ్గరికి అయితే వెళ్తుంది.